అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI-171 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. రన్వే 23 నుంచి మధ్యాహ్నం 1:39 విమానం టేకాఫ్ కాగా కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే పెద్దదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన భారీ విమాన ప్రమాదాలేంటో తెలుసుకుందాం. August 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దుబాయ్ కోజికోడ్ విమానం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి వెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా 172 మంది బతికి బయటపడ్డారు. 22 May 2010 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దుబాయ్ మంగళూరు విమానం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి వెళ్లడంతో 158 మంది మరణించారు. 8 మంది మాత్రమే బతికారు. 17 July 2000 అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7417 పాట్నాలోని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 55 మంది చనిపోగా భూమిపై ఉన్న 5 మంది మరణించారు. November 12, 1996 చర్ఖీ దాద్రి వద్ద సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 విమానాల్లోని 349 మంది మరణించారు. 26 April 1993 ఔరంగాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో ఒక ట్రక్కుతో ఢీకొని కూలిపోయింది. ఈ ఘటనలో 55 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. 16 August 1991 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఇంఫాల్కు దిగుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 69 మంది మరణించారు. 14 February 1990 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం బెంగళూరు విమానాశ్రయానికి చివరి సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో 92 మంది మరణించారు. 19 October 1988 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చివరి సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 133 మంది మరణించారు. 21 June 1982 ఎయిర్ ఇండియా విమానం ముంబైలో ప్రతికూల వాతావరణం కారణంగా కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా 94 మంది బతికారు. 1 January 1978 ఎయిర్ ఇండియా విమానం బాంద్రా తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 213 మంది మరణించారు. October 12, 1976 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు చెలరేగడంతో ముంబైలో కూలిపోయింది. ఈ ఘటనలో 95 మంది మరణించారు. 31 May 1973 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీ విమానాశ్రయానికి సమీపిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 48 మంది మరణించగా 17 మంది గాయపడ్డారు. 14 June 1972 జపాన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో 82 మంది మరణించగా 5 మంది గాయపడ్డారు. 28 July 1963 యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం ముంబై విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 63 మంది మరణించారు. 7 July 1962 అలిటాలియా విమానం ముంబై సమీపంలోని ఒక కొండను ఢీకొని కూలిపోయింది. ఈ ఘటనలో 94 మంది మరణించారు. 25 May 1958 ఒక ఆవ్రో యార్క్ విమానం గుర్గావ్ వద్ద విమానంలో అగ్ని కారణంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5గురిలో 4 మరణించారు. ఈ ప్రమాదాలు భారత విమానయాన చరిత్రలో విషాదకర ఘటనలుగా నిలిచాయి. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ద్వారా ఈ ప్రమాదాల కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించడానికి భద్రతా చర్యలను మెరుగుపరిచారు. అయినప్పటికీ నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడం, ఇదే అతిపెద్ద ప్రమాదంగా మారడం చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోతుంది.